నమస్తే, వెల్కమ్ టు ఎంసీటీవీ న్యూస్. నేను రేవతి. ముందుగా ముఖ్యాంశాలు. బీకేపల్లి పరిధిలో జరిగిన భూ ఆక్రమణలపై వెంటనే చర్యలు తీసుకోండి, లేని పక్షంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎమ్మెల్యే షాజహాన్ బాషా హెచ్చరిక. బీకేపల్లిలో జరిగిన భూ ఆక్రమణలపై క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఎమ్మెల్యే. నిమ్మనపల్లె మండలం దివిటివానిపల్లి నందు మహిళను హత్య చేసి ఆ హత్య చూసిన వ్యక్తిపై హత్యాయత్నం చేసిన భర్త. డీఎస్పీ ఆధ్వర్యంలో సంఘటన స్థలాన్ని పరిశీలించి క్లూస్ సేకరించిన క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ బృందాలు. బీకేపల్లి పరిధిలో జరిగిన భూ అక్రమాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అధికారులను ఎమ్మెల్యే షాజహాన్ బాషా హెచ్చరించారు. నేడు మదనపల్లి పరిధిలోని బీకేపల్లి నందు ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రామాదేవితో పాటు హౌసింగ్ సర్వీస్ శాఖల అధికారులు ఉన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే క్షేత్రస్థాయిలో పర్యటించి భూమి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనేక చోట్ల దొంగ పట్టాలతో తాత్కాలిక ఇళ్లను నిర్మించి ఉండడం చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి ఇళ్లకు విద్యుత్ కనెక్షన్లు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. ఇందుకు సంబంధించి కనెక్షన్లకు ఎవరైనా అధికారులు సర్టిఫికెట్లు జారీ చేసి ఉంటే అటువంటి వారిని సస్పెండ్ చేయడం జరుగుతుందని హెచ్చరించారు. ఈ పర్యటనలో ఆ ప్రాంత ప్రజలు తాగునీటి పైప్ లైన్ల సమస్య గురించి ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా ఆయన వెంటనే స్పందించి తన సొంత నిధులతో తాగునీటి పైప్ లైన్లు వేయాలని లైన్ మెన్లను ఆదేశించారు. మధ్యలో ఉండే అన్నివన్గా ఉంది. ఇది ఎవరిది షెడ్? ఇది గన్మ్యాన్కున్నా కూడా ప్రొవిజన్ ఉంది. మనం పట్టా అవుతాం, ఒక మనిషికి ఒక పట్టా అవుతాం. అంతేకాని 4 ఇవ్వడానికి ఇది మన అతమ్మ సొత్తు, గవర్నమెంట్ సొత్తు. ఇది ఫోటో ఉంది. రేషన్ కార్డు ఎక్కడ? రెవెన్యూ వాళ్ళు ఎవరున్నారు చూస్తే కట్టుకుంటే నువ్వు పేద ఉంటే నువ్వు ఎవరికి డబ్బులు ఇచ్చుకొని కాదు కదా. నీకు పట్టా వచ్చిందా? పట్టా నీ పేరుతో పట్టా కాపీ ఎక్కడ? ఇది ఎవరు? ఇదంతా మొన్న కూడా కొత్తగా తొగినట్టు మొత్తం ఇట్లా ఓపెన్ చేస్తే అన్నీ వచ్చేస్తాయి. ఆర్డర్లో పెట్టండి. కొంచెం మిస్యూజ్ అయ్యేటట్టుగా చాలా ఇష్యూస్ ఉన్నాయి ఇక్కడ. సర్ప్లస్ ఇష్యూస్ ఉన్నాయి. ఒక 10 రోజులు పనిచేయాల్సి వస్తుంది రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇక్కడ. ఎవరు వీఆర్ఓ ఎవరు ఇక్కడ? చూడమ్మా, బాగా సమస్య ఊరికే మాకు కష్టం పెట్టద్దండి. నేను ఒకటే చెప్పేది, మీరు ఒక బాధ్యత గల ఉద్యోగస్తులు. రేపు నువ్వు తహసీల్దార్ లెవెల్లో రిటైర్డ్ అవుతావు. ఇప్పుడు ఏదైనా రిమార్క్ వచ్చేసి ఏదైనా సమస్య వచ్చేస్తే మీ ఊరికి, మీ పిల్లల జీవితాలకి నేనేదో చెడ్డ చేసినట్టు. మీరు బాధ్యతగా పనిచేయండి. నేను చెప్తే కూడా అన్ఆథరైజ్గా ఉండదు. మన వాళ్ళకి శాంక్షన్ ఇస్తాను, హౌసింగ్ శాంక్షన్ ఇస్తాను. ఇల్లు ఫ్లాట్ 2 పట్టాలు చూడండి సార్. అదే మాకు జిల్లా చెక్ చేయండి. అవును బాస్, ఇక్కడే తహసీల్దార్లు ఇక్కడే ఉన్నారు, విఆర్ఓలు ఇక్కడే ఉన్నారు, స్టాంపులు కూడా వాళ్ళ దగ్గరే ఉన్నాయి. అన్ని క్రియేట్ అవుతున్నాయి ఇక్కడే. అవునమ్మా, ఎవరైనా కానీ పట్టా రిజిస్టర్ ఉంది కదా, అది చేయండి. హౌస్ రిజిస్టర్ కి చెక్ చేసి, పట్టా రిజిస్టర్ చెక్ చేసి, ఎవరెవరు దీంట్లో ఒకవేళ దొంగ పట్టా ఏదో ఒకటి తేలుతుంది, వాళ్ళకి ఎవరు అమ్మినాడు ఇమీడియట్ గా పోలీస్కి ఇన్వాల్వ్ చేయండి. పోలీస్ అని తెలుస్తుంది. మీ పని ఇది దొంగ పట్టా ఇది అని చెప్పి తేల్చడం. దాని తర్వాత మీరే పోలీస్ ఫార్వర్డ్ చేయాలి. పోలీస్ ఎవరు ఈ పట్టా ఎక్కడి నుంచి సృష్టించారు, ఎవరు క్రియేట్ చేసినా వాళ్ళు చూసుకుంటారు. कौन लाख रुपये नाम क्या चाहे वो घर वाले कंप्लेन लिख कर ऐसे गाరు తీసుకొని అదే వాళ్ళ వారసత్వంతో వచ్చిన ఆస్తి ఇది, గవర్నమెంట్ది కాదంట. ఆయన రిలీజ్ డేట్ ఇచ్చినట్టు కట్టుకోండి, శాంక్షన్ లెటర్ కూడా ఇచ్చినట్టు గవర్నమెంట్ చూసి కంప్లైంట్ తీసుకుని
ప్రతి ప్లాట్ ఒక పక్కన జినైన్ పక్కన రాజుగారెడ్డి ప్లాట్ టు ప్లాట్ వెరిఫై చేయాలా, దాని పక్కన దానికి సంబంధించిన కామెంట్ రాయాలా, దాని హెచ్ఎస్ రాయాలా, షీట్ రాయాలి. ప్రతి ప్లాట్ ఏమి ప్లాట్ టు ప్లాట్ చెక్ చేసినాం సార్. ప్లాట్ టు ప్లాట్ చెక్ చేసినాం. ప్రతి ప్లాట్ టు ప్లాట్ ఆక్యుపైడా, ఇల్లీగల్ ట్రాన్స్ఫరా, ఇల్లీగల్ పట్టా ఇష్యూడా, పట్టా ఇష్యూడ్ అంటే ఇష్యూడ్ బై హోమ్, తహసీల్దార్ పేరు, దానికి జినైనెస్ చెక్ చేయాలా. ప్రతి ఒక్క ఇష్యూలో క్లారిటీ ఉండాలి. మళ్ళా మనం ఇక్కడ 1000 మంది పేదోళ్ళకి ఇక్కడ ఇల్లు ఇవ్వాలి. దట్ ఈస్ ద కాన్సెప్ట్. 1000 మందికి ఇవ్వాలి. మీరు ఎట్లా చేస్తారు? కమ్యూనిటీ ఎక్కడమ్మా ముందుకు రండప్ప. టవర్ దగ్గర ఒక 60-70 వేసినారు, అంతా ఆక్రమించుకున్నారు. అది ఏం పట్టాల్సి ఎవరు తీసుకుంటారు? చాలా మంది బెనిఫిషరీస్ పట్టా ఎవరు ఇష్యూ చేస్తారు? 5,000 ఇస్తే ఇష్యూ వాళ్ళకు దొంగ పట్ట తీసుకుని కట్టుకోవాల్సిందా? పట్టా ఎవరు ఇష్యూ చేశారు? ఎట్లా వచ్చింది వాళ్ళకి? ఏమి క్లాసిఫికేషన్ ఆఫ్ ల్యాండ్ ఏంటి? ఎవరు శాంక్షన్ ఇస్తారు? హౌసింగ్ గ్రాంట్ ఉందా? శాంక్షన్ ఉందా? హౌసింగ్ ఏం శాంక్షన్? అక్కడ మాధవరెడ్డి సార్, మాధవరెడ్డి ఆయన కబ్జా మాధవరెడ్డి డిపార్ట్మెంట్ అంతా వీళ్ళు ఎవరు చెప్పట్లేదు. ఎవరెవరు ఉండే ప్లాట్ వెరిఫై చేసి అందరూ పొజిషన్ టవర్ కన్నా నెంబర్ 5 మీ దగ్గర కూడా లేవా సార్? మొత్తం ఏరియా సర్వే చేసి టోటల్ ఏరియా సర్వే చేసి మండి ఇక్కడ వాలంటీర్ ఎవరు? మంచి పని చేసినారు. పంట పోయింది. సర్వే చేసేస్తున్నారు మీరు. ఎట్లా ఉండాలి డిపార్ట్మెంట్? సర్వే చేయండి. సర్వే చేసి ఎంత ఎక్కడ ప్లాట్లు ఏదో ఉన్నాయన్నీ తెలుసండి. ఇది వచ్చింది అడ్వాన్స్ కానీ ఆక్రమణ. వాళ్ళు పొజిషన్ లో ఉన్నాము, మేము ఏదో కేసు పెట్టుకున్నాము. ఇవన్నీ పొజిషన్ తీసుకోవాలి. ఎందుకు ఇస్తారు? ఎవరు ఉన్నారు మా ఇంటికి? ఏ ఉన్నారా? 4 ఇళ్ళు కూడా ఆడిపోతుంది. అది అప్పుడు మీరు ఎమ్మెల్యే గారు ఈ పక్కన అదంతా ఉండదు. ఎవరు ఇక్కడ? ఎవరు అడ్మీను? ఏం పట్టుకోండి. ఇంతంతా అన్నక్రాంతి జరుగుతుంటే ఫస్ట్ మీకు సస్పెండ్ చేయాలి. ఏదో ఎవడన్నా ఇల్లు కడితే 10 సార్లు పరిగెత్తిపోతారే వీళ్ళంతా. ఈ విధంగా ఊరో స్వతం యోజన చూడండి. ఇవన్నీ షెడ్లు వేసి కరెంట్ తీసుకొని కరెంట్ సర్టిఫికేట్ పోతే ఎట్లా కరెంట్ వస్తుంది? మళ్ళీ ఎట్లా వచ్చింది కరెంటు? నేను 9 మంది ఫోన్ చేసి అడిగిన ఎట్లా ఇస్తున్నారు మీరు? హౌసింగ్ బెనిఫిషరీకి ఏ సంతకం పెడితే పట్టా కాపీ లేదు, ఏమీ లేదు. ఎట్లా ఇస్తున్నారు కరెంట్ వీళ్ళకు? అవునా? ఎవరు ఏ ఏరియాకి? ఆయన ముజిబర్ ఏరియా. ఎవరు? ముజీబా ముల్కల్ చెరువు ముజమ్మిల్ 9440 పూర్ ఆఫ్ ద పూరెస్ట్ కి ఇవ్వాల. కాన్సెప్ట్ అంతే. ఎవరు కబ్జా చేసుకొని పెట్టుకోవడానికి లేదు. డీకేపల్లిలో మనం రైట్ భాగంలో ఎడమ పక్క భాగంలో 2004, 5, 6, 7, 8 లో ఇచ్చిన లేఅవుట్ లో పక్క కాన్స్టిట్యున్సీ 200 ఇండ్లు ఉన్నాయి. ఏదర్ ఇండ్లోనన్నా వచ్చి ఇంట్లో ఉండాలా. లేని పక్షంలో ఇల్లు మొత్తం మనం ప్రభుత్వం పెట్టింది. పాజిటివ్ రిజర్వ్ చేసుకోవాలి. ఇల్లు మనం
ఇది ఈజ్ ద కాన్సెప్ట్. సర్వేర్లు 22 మంది విఆర్ఓలు 22 మంది మా పక్కలు తీసుకోండి. ఇక్కడ ప్రొసీడింగ్స్ ఇచ్చేయాలి సార్. మేడం ఇచ్చేస్తే ఆ లేఅవుట్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తే 1 వీక్ నేను లెటర్ ఇస్తాను తహసీల్దార్ గారు. మీరు ఆ లెటర్ పైన మీరు లేకపోతే ఒక రోజు వస్తారు, ఒక రోజు ప్రాబ్లం. ప్రభాకర్ రెడ్డి ఫ్లాట్ ఆయన ಯಾಕೋ ಬೈರು కబ్జాలు చేశారు. 5-10 ప్లాట్లు 10 పైన కూడా ఉన్నాయి. అవన్నీ ఐడెంటిఫై చేసి కమ్యూనిటీ సెక్రటరీ, సర్వేరు, మా ఇంజనీరింగ్ అలాగే మామూలు ప్రతిరోజు 8 నుంచి 11 వరకు ప్రతిరోజు 8 to 11 చూసుకోండి. కోఆర్డినేట్ చేసి 8 to 11 ఇక్కడ మొత్తం ఎంక్వైరీ జరగాలి. ఎన్ని లెఫ్ట్ బ్లాక్స్ ఉన్నాయి, ఎన్ని మిస్యూస్ ఉన్నాయి, ఎన్ని గ్రాబ్ అయినాయి, ఎవరెవరు నేచర్ ఆఫ్ అన్ని పూర్తి స్థాయిగా కావాలి. చేయమ్మా. 2 दिन भर देता है 2 दिन के बाद देता है बराबर। सब दिन टाउन में सब दिन नल्ला डाले, हमें भी नल्ला डाला नहीं ना, हमें बोलते हैं सब बात पकड़ा लेते हैं। प्रॉब्लम क्या हम ना को नल होना था, पानी का क्या नल नल घर को होना या ऐसे होना? नहीं, रोड को नल। పబ్లిక్ ఇళ్లకు కుళాయిలు లేవా? 200 స్కీముల్లో అందరికి ఇచ్చాము. ఇక్కడ తక్కువ ట్యాక్స్ తెచ్చుకోలేదు. ఇప్పుడు ఒక పని చేయండి, ఎక్కడ ఎన్ని ఇళ్లకు కుళాయిలు చెక్ చేసి అన్ని ఇళ్ల మధ్యలో ఒక మనం పబ్లిక్ ట్యాంక్ सामान भी लगा रखेंगे। ఏమైనా చేస్తే నువ్వు కుళాయి అంతే అట్లా చేసేది సార్. పాత మనిషి నీకు చెప్పే అవసరం లేదు, బాధ్యతగా పనిచేసి మేడము మీరు హౌసింగ్ ఈ గారు మీరు అందరు కలిసి ప్రెస్ మీట్ పెట్టి ఇచ్చేసి. కాకపోతే ఈ కొంతమంది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ అల్లుళ్ళు ఎవరున్నారో వీళ్ళు కబ్జాలు చేసినారు, సొంత అత్త సొత్తు చేసినట్లు. కాకపోతే అదంతా జరగదు. ఇప్పుడు 80% ఎవరికి వదిలేదు లేదు. అర్హులు ఉండే పేదవాళ్ళకి ఇవ్వాలని చెప్పి ప్రభుత్వ కాన్సెప్ట్. దాని అనుగుణంగా నేను మా అధికారులందరూ అదే విధంగా పనిచేస్తాను. ఇంకా ముందు కాలంలో ఏదో భయపడి చేసుకునేది ఇంకా జరగదు. అది ఇంకా ఎవరెవరు అన్యాక్రాంతం చేసినారు వాళ్ళపైన క్రిమినల్ కేసులు వస్తాయి, వాళ్ళపైన చర్యలు తీసుకుంటాం, వాళ్ళపైన సరైన గాడిలో పెడతాం. ఎవరికి వదిలేదంటూ ఉండదు. ఈరోజు అదే కార్యాచరణ. ఈరోజు దాదాపు మన తహసీల్దార్ గారు ఉన్నారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉన్నారు, హౌసింగ్ ఏఈ గారు ఉన్నారు, పోలీస్ శాఖ ఉంది, అదేవిధంగా సచివాలయం స్టాఫ్ ఉన్నారు. అందరు అడ్మిన్లు అందరి సమక్షంలో ఇదంతా ఎంక్వైరీలు చేయడం జరిగింది. చాలా పెద్ద మిస్యూస్ ఉన్నాయి. తప్పకుండా ప్రభుత్వ అధికారులు అందరూ సకాలంలో స్పందించి దీనికి బీపీఎల్ బిలో పావర్టీ లైన్ ఎవరు ఉన్నారో పేదలు వాళ్ళకి అందరికీ ఇచ్చి వాళ్ళు ఏదైతే బాడిగ ఇళ్లలో ఉన్నారు 4,000, 3,000 కూడా బాడిగలు కట్టలేకుంటారు. వాళ్ళందరికీ ఇక్కడ వసతులు కల్పించి వాళ్ళ జీవితాలు వాళ్ళకు కూడా ఒక తలపైన ఒక నీడ ఉందని చెప్పి కల్పించే బాధ్యత మా అందరిది అని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. దయచేసి ఎవరైతే ఈ అన్యాక్రాంతాలు చేసి ఇక్కడ కబ్జాలు చేసినారో గమ్మున మీరు ఇవి వదిలేసి వెళ్ళిపోతే మంచిది, లేదంటే తగు చర్యలు ఖచ్చితంగా ఉంటాయని చెప్పి తెలియజేస్తూ ఇంకా ప్రజా సమస్యలు ఇక్కడ ఉన్న కొంతమంది నీళ్ల సమస్యలు కానీ ఏదో అడిగినారు, దానికి అన్నింటికీ తప్పకుండా చర్యలు తెలియజేసి తప్పకుండా నీరు ఇస్తామని చెప్పి సవినీయంగా తెలియజేస్తాం. ప్రభుత్వ పాఠశాలలో అనుభవం, నైపుణ్యం, అర్హత కలిగిన ఉపాధ్యాయులు ఉన్నారని తల్లిదండ్రులు ఇది గమనించి తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని ఎమ్మెల్యే షాజహాన్ బాషా కోరారు. నేడు మదనపల్లి రూరల్ మండలం కొత్తెండ్లు ప్రాథమిక పాఠశాల నందు దాత మల్లికార్జున ఆర్థిక సహకారంతో ఏర్పాటు చేసిన పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం, ఉపాధ్యాయులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు ఎంతో అదృష్టం అన్నారు. కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలలో లేని అర్హత, అనుభవం కలిగిన ఉపాధ్యాయులు మన ప్రభుత్వ పాఠశాలలో ఉన్నారని చెప్పారు. విద్యార్థులు బాగా చదువు ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు. అనంతరం విద్యార్థులకు పుస్తకాలను విద్యార్థులకు అందజేశారు. పాఠశాల ఉపాధ్యాయులు ఎమ్మెల్యేని సన్మానించారు.
రావాలా ఓకేనా బాబు సార్ అందువల్ల ఏనిద్దాం ఇక్కడ స్టాఫ్ అమ్మా పిల్లలు వచ్చుకొని చూసుకున్నాం. ఇస్తున్నారు. ఆ సందర్భాన మల్లికార్జున గారికి ప్రత్యేక చూడమ్మా ఓకే ఈ కార్యక్రమం తర్వాత కొత్తలు టీచర్ సన్మానించారు సార్. అందరూ స్టాఫ్ రావాల్సిన పిల్లలు యూజ్ చేసే వాష్రూమ్స్ అవన్నీ దాంట్లో డ్రైన్ కావాలి. ఆ విధంగా ఇమీడియట్ గా మీరు ఒక కాలువ ఇవ్వండి, ఒక డ్రైనేజ్ ఇవ్వండి, ఇవన్నీ లింకప్ చూసుకోవాలి. ఇప్పుడు స్కూల్స్ స్టార్ట్ అయినాయి. వాస్తవం చెప్పాలంటే ఇప్పుడు స్కూల్ పండగ, పిల్లలకంతా మంచి విద్య లభించే టైం. ఇన్ని రోజులు పిల్లలు హాలిడేస్ లో ఉన్నారు. హాలిడేస్ తర్వాత ఒక్కసారిగా వాళ్ళ స్కూల్స్ వాళ్ళ బడికి వస్తారు. స్కూల్కి వచ్చేటప్పుడు పిల్లలు కొద్దిగా బాధతో వస్తారు. ఎందుకంటే ఈ రోజు బాగా సంతోషంగా ఆడుకుంటూ ఉంటుంది. ఇప్పుడు మళ్ళా స్కూల్ స్టార్ట్ అయిపోయింది, ఎట్లా రా అని చెప్పి. కాకపోతే స్కూల్ మీకు ఏం నేర్పిస్తుంది? డిసిప్లిన్ నేర్పిస్తారు. టీచర్ మీకు ఏం నేర్పిస్తారు? ఎలా మీరు ఉండాలా, ఏ విధంగా మీరు తీర్చిదిద్దాలా, మీకు ఏ విధంగా మీ జీవితాలు ఉండాలా, మీ మెరుగైన పద్ధతిలో మీకు మంచి విద్యాభ్యాసం కల్పిస్తూ మీ జీవితాల్లో వెలుగు తెచ్చేది టీచర్. దీనికి మనం గుర్తుగా పెట్టుకోవాలి. అందుకోసం ఇప్పుడే మీకు స్కూల్ క్లాస్ రూమ్స్ చూశాను, ఇదంతా బాగలేదు. తక్షణం నేను దీనికంతా వైట్ వాష్ కానీ పెయింట్ కానీ చేపించి ఇది క్లీన్ గా ఉండాలా. నాకు బాగా అనిపించలేదు ఇది. ఎందుకంటే పిల్లలు చదువుతా ఉన్నా కొంచెం పరిసర ప్రాంతాలు క్లీన్ గా ఉండాలి. అదే విధంగా ఈ ఫ్లోర్ ఇది కూడా ఫ్లోరింగ్ చేయాలి. దీనికి కూడా నేను తప్పకుండా సంబంధిత ఎంపీడీ వారికి మాట్లాడి ఇదంతా క్లీన్ చేసేట ఇదంతా ఫ్లోరింగ్ చేసి పిల్లల్ని పూర్తిగా ఆదుకునేట్టుగా చేస్తాం. చూడండి, మీరు చాలా బాధ్యతగా చదువుకోవాలి. ఈ ప్రభుత్వ స్కూల్లో మీరు చెప్తున్నా చూడండి. అమ్మా మాట్లాడండి. ప్రభుత్వ స్కూల్లో ఉన్న టీచర్స్, మీకున్న టీచర్స్ ఏదైతే ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్లో కూడా లేదు. మదనపల్లి జెడ్పీఎస్ స్కూల్లో ఎంత మంచి టీచర్స్ ఉన్నారంటే వాళ్ళు యూనివర్సిటీ లెవెల్లో ఉన్నా కూడా పిల్లలకు చదువు చెప్పగలుగుతారు. ఇక్కడ ఉన్న మీ హెడ్ మాస్టర్, మీ టీచర్స్ చాలా మంచి అవగాహన, చదువు, పరిజ్ఞానం కలిగిన వారు. మీరు వీళ్ళ దగ్గర చదువుకోవడం మీ అదృష్టం. సో మీరు ఇంకా బాధ్యతగా మీ టీచర్స్ దగ్గర ఉండి మంచి చదువు చదువుకొని రేపు మదనపల్లి పేరు ప్రఖ్యాతి పెంచేటట్టుగా మీరు ఉండాలి. దయచేసి ఇక్కడ ఉన్న పిల్లలందరికీ నేను ఒకే ఒకటి చెప్తున్నాను, మీ జీవితాల్లో మీరు ఎవరు కూడా మేము ఏదో ఇక్కడ ఉన్నాము, గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నాము, అక్కడైతే పెద్ద పెద్ద స్కూల్స్ ఉన్నాయి, కార్పొరేట్ స్కూల్స్, అవి బాగుంటాయి, ఈ స్కూల్స్ బాగలేవు. లేదు, మీకు వసతుల్లో ఏదైనా అసౌకర్యం ఉండొచ్చు, కానీ చదువులో మాత్రం ఈ స్కూల్సే బెస్ట్. ఆ స్కూళ్ళలో ఏమంత మాత్రం ఫ్యాకల్టీస్ ఉండరు. పేరుకి కార్పొరేట్ స్కూల్సే, కానీ దీంట్లో ఉన్న విద్యాభ్యాసం, దీంట్లో ఉన్న చదువు, దీంట్లో ఉన్న ఒక మంచి నైపుణ్యం కలిగిన టీచర్స్ అక్కడ లేరు. దయచేసి మీరు ఇంకా బాధ్యతగా, బాగా ధైర్యంగా, మంచి పద్ధతిలో మీ టీచర్స్ తో ప్రతి ఒక్క డౌట్ అడుగుతూ, టీచర్స్ దగ్గర డౌట్ క్లారిఫై చేసుకుంటూ బాధ్యతగా చదవాలని చెప్పి మీ అందరికీ సరైనంగా కోరుతూ, మీ ఉజ్వల భవిష్యత్తు కోసం తప్పకుండా నేను మీ శాసనసభ్యుడిగా నా పైన బాధ్యత ఉంది. రేపు నేను ఏమి కోరినా కూడా మా పిల్లలు ఏదైతే ఇక్కడ గవర్నమెంట్ స్కూల్స్ లో చదువుతున్నారు, మీకోసం అన్ని వసతులు కల్పించే బాధ్యత నాది. ఇక్కడ ఉన్న తల్లిదండ్రులు మీరు ఎక్కడ కూడా కానీ మీ పిల్లలకి ఒక గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తున్నాం చెప్పి అధైర్యపడే అవసరం లేదు. ఇక్కడ బెస్ట్ టీచర్స్ ఉన్నారు. ఈ టీచర్స్ వల్లనే రేపు పిల్లల జీవితాలు తీర్చిదిద్దబడతాయి.
తప్పకుండా పిల్లల ఉజ్వల భవిష్యత్తు ఇస్తారని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. మొట్టమొదటిసారిగా 1-2 తరగతులతో కమిటీ మెంబర్ తో మొదలైంది. తరువాత అంచెలంచెలుగా ఈ పాఠశాల ఎంతో ఎదిగి ఈనాడు ఈ పాఠశాల 8వ తరగతి వరకు విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ఇక్కడ బాలురు మరియు బాలికలు ఇద్దరిని కూడా ఇది కో ఎడ్యుకేషన్ పాఠశాల. డే 1 నుంచే కార్యరంగంలోకి దూకి ప్రజా సమస్యల పరిష్కారానికై అవిశ్రాంతంగా పోరాడుతూ తాను విలువైన సమయాన్ని మన కోసం వెచ్చించి మన పాఠశాలలో విద్యార్థులతో కొంత సమయం గడపడానికి మన పాఠశాలకు విచ్చేసిన మన ఎమ్మెల్యే గారు శ్రీ ఎం షాజహాన్ బాషా గారిని నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. వివిధ సమస్యలపై ప్రజల నుండి వచ్చిన అర్జీలను వెంటనే పరిష్కరించాలని ఎమ్మెల్యే షాజహాన్ బాషా అధికారులను ఆదేశించారు. నేడు ఆయన నివాసంలో నియోజకవర్గ నలుమూలల నుండి అర్జీలతో వచ్చిన ప్రజలతో కిక్కిరిసింది. తాగునీటి సమస్య, ఇంటి పట్టాలు, రోడ్లు వంటి అనేక సమస్యలపై వచ్చిన అర్జీలను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఎమ్మెల్యే స్వయంగా ఫోన్ ద్వారా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అక్కడ తీస్తాను. దానికోసము నేను మళ్ళీ కూడా వెళ్తాను. ఇండియాలో జరిగితే న్యాయం చెప్తుంది. వాళ్ళు ఎవరు తొక్కులు వాళ్ళు పెట్టుకుంటారు, మీకు న్యాయం చేస్తారేమో. మళ్ళా పెట్టాలా ఇంకోటి ఏంటంటే ఆ ల్యాండ్స్ అన్ని కూడా ఫస్ట్ గవర్నమెంట్ కి టేక్ ఓవర్ చేసుకోవాలి. లేదంటే అవి ఒక్కొక్కటి అన్యాక్రాంతం. 5 ఏళ్ళు ఒక్క నిమిషం మాట్లాడు. अरे भाई अन्ना बात పంచాయతీ రాజ్ ఏ సెంటర్ చేసి కూడా నువ్వు డిపార్ట్మెంట్ లో ఉన్నావు కదా. మమ్మల్ని టీచర్లకు అలిగేషన్స్ స్టాఫ్ హెరాస్మెంట్ అని చెప్పి పంపిస్తాను. అది చెత్త ప్రభుత్వం వదిలే. ఏం కావాలి చెప్పు, ఎక్కడ చేస్తావు? రైట్, నిమ్మన్పల్లి లెటర్ ఏంటి అంతసేపు మాట్లాడేది నువ్వు మా అక్క కొడుకు ఏమే, అది గ్రాంటెడ్ ఇష్యూ. అంతసేపు చెప్పే అవసరం లేదు. 1, 2 చెప్తే మిగతా వాళ్ళు మాట్లాడారు. ఎందుకంటే అక్క నాకు అంత దగ్గర. మా అక్క చిన్న పిల్లలు చూసాను. చూడండి ఎవరమ్మా ఇది ఎక్కడ ఎప్పుడు అలవాటు చేయడం పెద్ద. ఎల్ఈడి పోయినా పర్వాలేదు, కానీ పిల్లలకి చదువు లేకుండా చేయడం తప్పు. ఆ కన్సర్న్ హెచ్ఎంసీ ఏదైనా కావచ్చు, దానికి డిసిప్లిన్ యాక్షన్ తీసుకోమనండి. బట్ పిల్లలకి చదువు రాకుండా స్కూల్కి రావద్దంటే ఇట్స్ ఇంపోజ్ అదర్ మెసేజ్. మీరు చెప్పండి, ఎక్కడ తప్పు జరిగింటే ఆ తప్పు సవరణ చేయమనండి. బట్ పిల్లలు చదవాలి. ఒక అర్జీ రాసేయండి. అర్జీ రాసిస్తే ఏ లెవెల్లో ఎంతవరకు ఏ ప్లాట్ ఆడ నాకు మంచి బుక్ ఇచ్చినాడు. మీరు దానిపైన ఒక అర్జీ ఏంటి? ఆ బుక్ ఎక్కడ ఉందమ్మా? దీన్ని సిటిఎం బుక్ రాసి అది బుక్ అంతా రాసి ప్రతి ప్లాట్ డీటెయిల్ రాసి ఉంటాడు. మీరు ఒక అర్జీ ఇవ్వండి, దానిపైన నేను పూర్తి ఎంక్వైరీ పెట్టిస్తాను. సమన్వయంగా పోవాల. ఎట్లా ఉందంటే ఎప్పుడు వైసీపీలో ఉండే వాళ్ళు వచ్చి మనలో కలిసిపోతున్నారు. కలిసిపోయి మనోళ్ళ దగ్గర నుంచి పనులు చేయించని ట్రై చేస్తున్నారు. బట్ న్యాయంగా మన కోసం పనిచేసిన కార్యకర్త ఇదైపోతాం, బలి అయిపోతాం. లేకుండా మన కోసం కష్టపడిన, పార్టీ కోసం కష్టపడిన మనిషి కొద్ది న్యాయం చెప్పి ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళకి పెట్టారు. ప్రజలకు ఎట్లా చేయాల్సిందే మనం. ప్రజలకు మాత్రం వీఆర్ కమిటెడ్. బట్ ఎక్కడ ఇప్పుడు ఇన్ని రోజులు 5 ఏళ్ళు పాలనలో ఉండి అరాచకాలు చేసి మనుషులకి భయభ్రాంతులు చేసి మళ్ళీ వాళ్ళు బ్యాక్ డోర్లు మన దగ్గరకు వచ్చేసి మనం వాళ్ళకి సపోర్ట్ చేస్తే మనం కొంతమంది ఒక రాంగ్ మెసేజ్ పెట్టాలి. అట్లా జరగకూడదు.
మిగతా ప్రజలకి ఏమున్నా ఇష్యూ మన బాధ్యత చేయాలి అంతే. ఇది పెట్టుకోండి. పంచాయతీ వైజ్ సపరేట్ మనోళ్ళకి సపరేట్ మీటింగ్ పెడతాను. లాస్ట్ రామసముద్రానికి వస్తాను. మనోళ్ళకి సపరేట్ మీటింగ్ పెట్టి మళ్ళా ప్రజా సమస్యలు సపరేట్గా మాట్లాడి పరిష్కారం పెడతాను. నాయకులు కార్యకర్తలు అంతా సపరేట్ మీటింగ్ పెడతాను. కొంచెం అక్కడ కొంచెం గ్రూపులు అంతా రెడీ చేసినాను. అందరికి చూస్తాం ఎవరు ఎన్ని గ్రూపులు పెడతారు వస్తారు. మీ చంద్రబాబు నాయుడు గ్రూపు ఒకే ఎజెండా తెలుగుదేశం పార్టీ రెండో మాట దాన్ని చూసుకుంటాం. మదనపల్లి మండలము ఒక 2-3 పంచాయతీలు పెట్టండి. మళ్ళీ రామసముద్రం ఒక 2 పంచాయతీలు పెట్టండి. బట్ ఓవరాల్ కాన్స్టిట్యూన్సీ అంతా తిరుగుతాను. పంచాయతీ ఏదైనా పర్వాలేదు. హెడ్ క్వార్టర్స్ కంపల్సరీ, మండల్ హెడ్ క్వార్టర్స్ కంపల్సరీ. అపార్ట్ దట్ ఇంకొక పంచాయతీ పెట్టండి. ఓకే. పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ పంచాయత్ లెవెల్లో పెన్షనర్స్ అంతా ఓల్డ్ ఏజ్ మనుషులు కదా, మనము వాళ్ళకు మండలానికి ఇచ్చేది పోతూ అవుతుంది. అది ఇట్స్ నాట్ గుడ్. మండల్ లెవెల్ అంటే ఆ మండల్ హెడ్ క్వార్టర్స్ సంబంధించిన పంచాయతీ. రామసముద్రం పంచాయతీ ఉంది కదా అంతే. లేదు, రామసముద్రం పంచాయతీ ఉంది. మీరు మదనపల్లికి ఏం చేయాలంటే మీరు ఒకటి కొత్తపల్లి పెట్టండి, ఇంకోటి వచ్చింది పక్కన కోటవారపల్లి పెట్టండి, లేదా సిటిఎం పెట్టండి, ఏదైనా పెట్టండి. రైట్. బెనిఫిషరీస్ ఎక్కడ ఎలిజిబుల్ మంచి ఇది ఉండదో ఆ విధంగా పెట్టండి ప్లీజ్. మీరు ఏం లేదు, నేను రేపు వారం విజయవాడకు వెళ్తాను. అప్పుడు మీరు రాండి. ఒక 2 లక్షలు తీసేసాను. అంతా ఏమంటానన్న 250 అడుగులు పొడవు. ఎంత 3 లక్షలు ఎంత అవుతుందా దానికి? బేస్మెంట్ అడుగుతాను. అది పేద పిల్లలు తినే లాభం ఏమొద్దు. మనం ఫేర్ గా పనిచేసేస్తాము. 1.5 లక్షలు అది కొట్టు, 1.5 లక్షలు పైన ఇది చేస్తాను. రేట్లు అంతా 1.5 లక్షలు చాలా ఉంది. 200 అడుగులు పొడవు ఉంది, 80 అడుగులు ఎదురుకుంది. అంతా వేసేమంటున్నారు నాకు. జెడ్పీ గ్రాంట్ లో ఈ మదనపల్లి జెడ్పీ స్కూల్ కి పిల్లలకి డైనింగ్ లేదు, మధ్యాహ్నం భోజనానికి దాదాపు ఆడ 1300 మంది పిల్లలు ఉన్నారు. ఒక ఆడ బెడ్ లాగా కడుతున్నాను నేను, వాళ్ళు కూర్చొని అన్నం తినేటట్టుగా. పైన షెల్టర్ ప్రొవైడ్ చేస్తున్నాను. ఒక 3 లక్షల రూపాయల నుంచి 4 లక్షల రూపాయలు నాకు అమౌంట్ శాంక్షన్ కావాల్సి వస్తాను. నేను పెట్టాను అలాంటి ఎస్టిమేషన్ నేను పంపిస్తాను. మీరేనా? ఏమైంది? ఏదో 1.5 సెంట్ పట్టా కట్టుకుంటా అంటే దానికంతా టిఫిన్ రెవెన్యూ మునుగోలు మండలం అంతా లేచి కూర్చునేసింది. అది కూడా కొంచెం పెంచండి. ఇక్కడే ఏమ్మా ఉన్నాడా? దీనికి దిగేపల్లికి ఉన్నాడా? ఏమే వాళ్ళకి పట్టా లేదా? అట్లా లేదమ్మా. బెనిఫిషియరీకి పట్టా ఉందా లేదా చూడన్నా. మీరు ఈ వీళ్ళ మీద పేదల మీద కనపడాల్సిందే. ఆడ 100 ప్లాట్లు అమ్మేసినారు. పేద ఫార్చునర్ కార్లు కొన్నారు. వాళ్ళు కనపడలే వాళ్ళు ఎవరు? అడ్రస్ చెప్తున్నావు అదే లేదమ్మా. వాళ్ళ అడ్రస్ చెప్పమంటావా? పేదలు కట్టుకుంటాడు. వీళ్ళ మీద కదా పడాల్సింది మనము. ప్లాట్లు మా తాతవి, మా నాయనవి, మా పెద్ద ముత్తాతవి అని చెప్పి అమ్మినారే ఏమే వాళ్ళు పట్టాల్సిందే. వీళ్ళకంతా చిన్న మనుషులు కొడితే ఏమొస్తుంది? బూడిది రాలుతున్నాయి. చూడు ముంచమన్నా, కొంచెం బాధ్యతగా పనిచేయండి.
ఓకే రెడీ చేస్తాను సార్, అది సాల్వ్ అయిపోతుంది సార్ వెహికల్ వాళ్ళండి. కానీ ఎంఐ ట్యాంక్ దగ్గర ఒకటి సోర్స్ పెట్టుకున్నాం అనుకుంటున్నాం సార్, సబ్స్టిట్యూట్ ఒకవేళ మనకి సడన్ గా డ్రై అయితే సార్. మిగతావన్నీ పర్వాలేదు సార్. కురవంక నేను 2 బోర్డ్స్ చెప్పాను సార్, అవి వేసాను. జియాలజిస్ట్ మనకి అన్నమయ్యలో పర్మనెంట్ జియాలజిస్ట్ లేడు సార్, వేరే జియాలజిస్ట్ దగ్గర లేదు సార్. అతను 5,000 అనుకున్నాడు సార్ ఒక పాయింట్. గ్రౌండ్ వాటర్ ఆర్డబ్ల్యూఎస్కి లేదు సార్, గ్రౌండ్ వాటర్ ఉన్నారు. మీరు వాళ్ళ కోఆర్డినేటర్ మనకి లైన్ ఇష్యూ వేస్తున్నాం సార్. ఇప్పుడు అది అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఏ గ్రాంట్ లో తీసుకోవాలన్నది క్లారిటీ రావడం లేదు సార్. కాంట్రాక్ట్ అంటే మీరు మీ దగ్గర బోర్ బండి మోటార్ సప్లై సిస్టమ్ అంతా రెడీ ఉండాలి. మీరు ఇంజనీర్ గానే కాదు, ఒక కాంట్రాక్టర్ లాగా కూడా మీరు పనిచేయాల్సి వస్తుంది. ఎందుకంటే మన దగ్గర అదర్ ఆల్టర్నేటివ్ లేదు, ఫైనాన్షియల్ ఇన్స్టెబిలిటీ యూనిఫామ్ లేదు. అందుకోసం మనం గ్రామాలకు ఖచ్చితంగా నీళ్ళు ఇవ్వాల్సింది. సో ఇట్స్ ఏ అష్యూర్డ్ ప్రోగ్రామ్. మీరు దయచేసి దాన్ని బాధ్యత ఎండిఓ చెప్పలేదన్నా, మీ ఎంపీడీఓ గారు చెప్పినాను. ఇప్పుడు చెప్తాను మళ్ళీ కావాలంటే నుంచి పెట్టాను. అది వస్తున్నా చేస్తావల్లి కూడా 100 ఫాదర్ ముగ్గురు వస్తారు మాట్లాడతారు. నిమ్మనపల్లి మండలంలో భార్యను మొదటి భర్త దారుణంగా హత్య చేసిన సంఘటనను చూసిన వ్యక్తిపై హత్యాయత్నం చేసిన సంఘటన వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే నిమ్మనపల్లి మండలం రెడ్డివారిపల్లి పంచాయతీ దివిటివారిపల్లి సమీపంలో గురువారం రాత్రి భారతి అనే వివాహిత దారుణ హత్యకు గురైంది. పోలీసుల కథనం మేరకు హతురాలు భారతిది చిత్తూరు జిల్లా పెనుములూరు మండలం కార్తికేయపురం. ఆమెకు పలమనేరుకు చెందిన గణపతితో వివాహమైంది. అతనికి 2 పిల్లలు కలిగారు. భర్త అనుమానంతో వేధిస్తూ ఉండటంతో విడాకులు తీసుకోకుండానే కొవ్వూరుకు చెందిన రవిని 2వ వివాహం చేసుకుంది. మొదటి భర్త వద్దే పిల్లలు ఉంటున్నారు. పిల్లలను పోషణ నేను చూడలేనని వచ్చి తీసుకెళ్లాలని గణపతి భార్యకు ఫోన్ చేయడంతో ఆమె పిల్లల కోసం వచ్చింది. గురువారం రాత్రి ఆమెకు మాయమాటలు చెప్పి చేపలు పట్టడానికి నిమ్మనపల్లి డ్యాంకు తీసుకెళ్లాడు. ఈ నేపథ్యంలో దేవిటివారిపల్లి సమీపంలో పొలంలో వేసిన పాకలో ఆమెను హత్య చేశాడు. అదే సమయం దేవిటివారిపల్లికి చెందిన మంజునాథ్ తన పొలం వద్దకు వెళుతూ మార్గ మధ్యలో అక్కడ జరుగుతున్న హత్యను చూసి అడ్డుకోబోయాడు. అయితే అతను రామాంజులపై కత్తిలో దాడి చేసి గొంతు కోసి అక్కడి నుంచి ద్విచక్ర వాహనంపై పరారయ్యాడు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న మంజునాథ్ గ్రామస్తులు గమనించి మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే మంజునాథ్ పరిస్థితి విషమించడంతో వెళ్లూరు సీఎంసీ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న డీఎస్పీ తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. పాకలోనే భారత మృతదేహం పడి ఉంది. పాకకు 2 కిలోమీటర్ల దూరంలో హంతకుడి స్కూటర్ పడిపోయి కనిపించింది. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. డీఎస్పీ ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ హత్య కేసును త్వరలోనే ఛేదించి నిందితుడిని పట్టుకుంటామని తెలిపారు. చెప్పండి సార్.
వాళ్ళిద్దరు కొల్లాడారు ఇద్దరు కొల్లాడారు వాళ్ళు డిఫెన్స్ కోసం వీడు కొట్టడానికి కోసం దాంట్లో ఇతని గాయాలైంది అతనికి వైద్యులు మళ్ళీ మీరు ఇట్లా వచ్చింది ఇంకెట్లా పోతుంది అక్కడక్కడ మీకు అక్కడ ఏం లేదు అట్లా లేదు సార్ ఏం లేదు వేడికి కాదు వచ్చినానికి అది మాత్రం వచ్చినట్టుంది విక్కింది ఈ చైన్ కూడా విక్కింది ఈ చెప్పులు రెండు విక్కింది ఈ నైఫ్ మాత్రం అక్యూజ్డ్ది ఆ చెప్పులు అక్యూజ్డ్ది ఆ ఇయర్ ఫోన్స్ అక్యూజ్డ్ ఇది మాత్రం ఈ నైఫ్ మీద ఇది ఉంది బ్లడ్ ఉంది సెంట్ రాదండి చెప్పులు ఉన్నాయి కాబట్టి తర్వాత పరిచయం తర్వాత వాటర్ వెళ్ళిపోయినారు ఊళ్ళోకి వెళ్ళినారు ఆ ఊర్లో ఎవరో ఇంత అడ్డం రావడం వల్ల అడ్డం రావడం వల్ల ఏమైందంటే స్కిడ్ అయ్యి కింద బండి వదిలేసి ఈ చుట్టుపక్కలే తిరుగుతుండొచ్చు వచ్చే బాబు హెల్మెట్ కూడా మర్చిపోయినా హెల్మెట్ కూడా అక్కిజుడు చెప్పులు అక్కిజుడే పక్క ఎవరు పోతున్నారు
పర్పుల్ బ్లూ పర్పుల్ 68 దానికి ఇంకో కవర్ చిన్నది సార్ తెలుగులో కూడా రాసాం పులితెల బిర్యానీ దాంట్లో మార్క్ ఉంది దీనికి ఎంత ఐటమ్ నెంబర్ అది రాత్రి చూసామండి ఆగ్ లీడింగ్ చేసినట్టు వచ్చి దినము రాత్రి సుమారు 9 నుంచి 9:20 గంటల మధ్యలో నిమ్మనపల్లి మండలం దివిటివారిపల్లి గ్రామం సమీపంలో ఉన్న పొలంలో వాల్మీకి మంజునాథ ఆయన పొలంలో ఒక అలియాస్ రామాంజనేయులు ఆయన పొలంలో ఒక స్త్రీని వివాహిత స్త్రీని హత్య చేయడం జరిగింది. అది మనకు నిన్న ఇన్ఫర్మేషన్ వచ్చింది. నేను సిఐ గారు నిమ్మనపల్లి పోలీస్ అంతా నిన్న సీన్ విజిట్ చేయడం జరిగింది. నేర స్థలంలో వివాహమైనటువంటి ఒక 23 నుంచి 25 సంవత్సరాల యువతి భారతి అనే ఆమె హత్య గావించబడింది. దానికి సంబంధించి నిమ్మనపల్లి పోలీస్ స్టేషన్లో 68/2024 అండర్ సెక్షన్ 302 కింద కేసు నమోదు చేయడం జరిగింది. రూరల్ సిఐ గారు సద్గురుడు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఈరోజు సీన్ ఆఫ్ అఫెన్స్ను కూడా విజిట్ చేయడం జరిగింది. మనకి ఇక్కడ గొల్లపల్లి దగ్గర నేరస్తులు ఉపయోగించినటువంటి మోటార్ సైకిల్ కూడా ఒకటి దొరికింది. దాన్ని కూడా మనం క్లూస్ టీమ్ సహకారంతో స్వాధీనంలోకి తీసుకుంటున్నాము. ఈ కేసులో ముద్దాయి కోసం అన్వేషణ మొదలైంది. త్వరలోనే ముద్దాయిని 2 టీమ్స్ ఫామ్ చేసి డిప్యూట్ చేయడం జరిగింది. ఈ అమ్మాయిది డిసీజ్ది చిత్తూరు జిల్లా పెనమలూరు దగ్గర కార్తికేయపురము. వీళ్ళమ్మ సాలమ్మ, ఆమె కూడా కూలి పనులు చేసుకుని పోతారు. వాళ్ళంతా వచ్చారు, కంప్లైంట్ కూడా ఇచ్చారు. కేసు పరిశీలనలో సాయంత్రం రాత్రి 9 గంటలకు బాయికాడికి పోయినాడు. బాయికాడికి పోయిన తర్వాత మళ్ళీ ఒక 20 నిమిషాలకే వచ్చేసినాడు అరుస్తా. వరుస్తా ఆడ కూర్చొని ఉంటే నేను ఏమ్రా ఏమన్నా తాగేసినావా అని అడిగినా. లేదు పెద్దమ్మా, నన్ను గొంతు కోసేసినారు వ్యక్తి మనుషులు వచ్చి, నేను పోరాడుతుని నా వల్ల కాలేదు. ఫస్ట్ కడుపు కోసినారు, కడుపు నుంచి మళ్ళీ వదిలేసినా, నేను నన్ను గొంతు కోసేసినారు. నేను మళ్ళీ పైన ఇట్లా పెట్టి జాలని చూస్తే ఏళ్ళు అంత రక్తం వచ్చేసిన చేతలకి. మేము భయపడి మళ్ళీ సత్యతకు చుట్టి వీళ్ళందరినీ మా రెడ్డిని బయట వాళ్ళందరినీ పిలిచి తర్వాత వచ్చి అందరూ వచ్చి దాన్ని చూసి మళ్ళీ వచ్చి బండిలో పిలుచుకొని పోయినారు. వాళ్ళు చిన్నాయన ఆ పిల్లోడు దాడపోతాడు. అయిపోయి వాళ్ళంతా వాళ్ళ ఇల్లు అక్కడ వాళ్ళు, కానీ ఆ పిల్లోనికి ఏమీ లేదు కాబట్టి ఈడ ఉన్నాడు. అది జరిగిందేనా ఇంకా ఏమన్నా చెప్పాలా? ప్రభుత్వం ఇచ్చిన పట్టాలకు సంబంధించిన స్థలాల్లో లబ్ధిదారులు వాటి అనుభవంలోకి రావాలని, లేని పక్షంలో వాటిని రద్దుపరచడం జరుగుతుందని తహసీల్దార్ రామాదేవి తెలిపారు. నేడు మదనపల్లి తహసీల్దార్ కార్యాలయం నందు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో డీఈ దీన్ దయాల్ రాజు ఉన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన ఇంటి పట్టాలకు సంబంధించిన వివిధ లేఅవుట్లలో అక్రమాలు జరిగాయని వచ్చిన ఫిర్యాదులతో ఎమ్మెల్యేతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆయన ఆదేశాల మేరకు రానున్న 3 రోజుల్లో క్షేత్రస్థాయిలో హౌసింగ్ అధికారులతో కలిసి పరిశీలించడం, నివేదిక తయారు చేయడం జరుగుతుందని తెలిపారు. ఎవరైనా దొంగ పట్టాలు తయారు చేసి విక్రయించారని తెలిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అందరికీ నమస్కారం. ఈరోజు మామూలుగా మన మదనపల్లి శాసనసభ్యులు గౌరవనీయులు షాజహాన్ బాషా గారు మరియు అన్ని శాఖల సిబ్బంది అందరూ కూడా డీకేపల్లికి సంబంధించి లేఅవుట్లో కూడా అన్ని పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా గతంలో
2006, 2007 ఆ టైం నుంచి అప్పుడు ఇంటి పట్టాలు ఇచ్చున్నారు. దాదాపు 4842 మందికి. అందులో మ్యాక్సిమం ఆక్యుపై చేసుకున్నారు. అంటే వాళ్ళందరూ కూడా ఇల్లు కట్టుకొని నివాసం ఉన్నారు. ఇంకా అక్కడక్కడ కూడా కట్టుకొని వాళ్ళు ఉన్నారు. సో అలాంటి వాళ్ళు ఎవరికైతే వాళ్ళ దగ్గర పట్టా ఉండి ఇంతవరకు కట్టుకోకుండా ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం తరఫున ఇంకా అవకాశం అన్నమాట, చివరి అవకాశం లాగా వాళ్ళకి ఒక 1 month అనేది 30 రోజుల వరకు టైము. కాబట్టి ఆ లోపల ఎవరికైనా వాళ్ళ దగ్గర పట్టాలు ఉండి అప్పుడు ఎప్పుడైతే 2006 ఆ టైంలో ఒరిజినల్ గా పట్టా ఉంటుంది. సో వాళ్ళ దగ్గర ఉండి ఇంకా వాళ్ళు కట్టుకొని వాళ్ళు కానీ లేదా ఎక్కడన్నా ఉన్ని వాళ్ళు రకరకాల వేరు చోట ఉండొచ్చు. సో వాళ్ళకి ఏదైతే పట్టా ఇచ్చి ఉంటారో ఆ పట్టాల్లో వచ్చి వాళ్ళు వాళ్ళ ఫ్లాట్ ఏదైతే ఉంటుందో అది ఆక్యుపై అంటే ఐ మీన్ వాళ్ళ ఆ ప్రాంతంలో ఆ ఫ్లాట్ లో నివాసానికి నివసించేటట్లు ఉండాలి అనేది. సో వాళ్ళకు రాలేదు అంటే అర్థము వాళ్ళకు అవసరం లేకపోయిండొచ్చు ఆ ఫ్లాట్లు ఇంకా. సో కాబట్టి అట్లాంటి వాళ్ళు ఎవరైతే రాలేకపోతారో రాలేని అవసరం లేదు అని వాళ్ళు అనుకుంటారో అలాంటివి ఏమైతే ఉంటే గన వాటిని మళ్ళీ కూడా విచారణ చేసి తదుపరి కూడా వాటిని రద్దు చేయాలనేది నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో అలాంటి వాళ్ళు ఎవరైతే అవసరం లేదనుకుంటారో అలాంటివి కన్నా ఇంకా అర్హులైన వాళ్ళు పేదవాళ్ళల్లో పేదవాళ్ళు పూరే శబ్ద పూరు ఉంటే కన్నా వాళ్ళకు కూడా అవసరం ఉంటుంది. అలాంటి వారికి ఇవ్వడం జరుగుతుందని ఇందు మూలంగా తెలియజేయడం అనేది. ఈ లేఅవుట్లని 22 లేఅవుట్లు విజిట్ చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఫౌండేషన్ స్థాయిలో ఉన్న వాళ్ళు అర్ధ గోడలు పూర్తి గోడలు అయి కూడా 10 ఏళ్ళైనా కూడా వాళ్ళు దాన్ని ఆక్యుపేషన్ లెక్క తెచ్చుకోలేదు. అలాంటి వాటివి కొంతమంది కబ్జాదారులు కబ్జా చేసి ఇంకా అమాయకులైన పేద ప్రజలకు వాళ్ళని విక్రయించి ఆ నిజమైన లబ్ధిదారులు వీళ్ళు కూడా పోలీస్ స్టేషన్కి 24 గంటలు తిరగడం జరుగుతూ ఉంది. దీన్ని అరికట్టాలని ఎమ్మెల్యే గారు ఆదేశించడమైనది. అందులో భాగంగా ఒక వారం లోపల శాసనసభ్యులు చెప్పినారు. అన్ని ఒక టీంలు వేసి 22 లేఅవుట్లకు అవన్నీ సర్వే చేసి నిజమైన లబ్ధిదారులు ఎవరు, తర్వాత ఎవరి దగ్గరైనా కొనుక్కొని లబ్ధిదారులు ఎవరైనా ఉంటే వాళ్ళు కానీ లేదా ఆ బలవంతంగా కబ్జా చేసిన వాళ్ళు కానీ 3 కేటగిరీలకు విభజించి వాటిని అన్నింటినీ కూడా సర్వే చేసి ఎవరైతే పేదలకు అన్యాయం చేసినారో వాళ్ళపైన తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించడమైనది. దీని ప్రకారము మేము 2-3 రోజుల్లో ఎంఆర్ఓ మేడం మేమంతా కూర్చొని దానిపైన కార్యాచరణ సిద్ధం చేసి దాని ప్రకారం ఎంక్వైరీ కూడా మొదలు పెడతాము అని మీకు ఇందు మూలంగా తెలియజేయడమైనది. క్యాన్సర్ బాధితుల మొహాల్లో చిరునవ్వు చిందించడానికి హెల్పింగ్ మైండ్స్ గొప్ప సంకల్పంతో తలపెట్టిన హెయిర్ డొనేషన్ కార్యక్రమానికి మహిళలు, అమ్మాయిలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కేశాలు దానం చేస్తున్నారు. నేడు తమ్మళ్లపల్లికి చెందిన నజీర్ కుమార్తె సోఫియా హెల్పింగ్ మైండ్స్ కార్యాలయానికి వచ్చేసి స్వచ్ఛందంగా తన కేశాలను దానం చేశారు. వీరికి హెల్పింగ్ మైండ్స్ సభ్యులు పూల మొక్కను ఇచ్చి అభినందించారు. ఈ సందర్భంగా ఆమె ఎంసీటీవీ వార్తల్లో హెల్పింగ్ మైండ్స్ చేస్తున్న కార్యక్రమాన్ని చూసి స్ఫూర్తి పొంది ముందుకు రావడం జరిగిందన్నారు. సాటి మనిషికి సహాయం చేయాలనే ఒక ఆలోచన మెదిలితే చాలు ప్రతి ఒక్కరు గొప్ప మనసున్న వారే. హెల్పింగ్ మైండ్స్ ఈ 11 ఏళ్ల ప్రయాణంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతూ ముందుకు వెళ్తుంది. అందులో ఏమనంటే క్యాన్సర్ బాధితుల మొహాల్లో చిరునవ్వు చిందించాలని చెప్పి ఒక గొప్ప సంకల్పంతో హెయిర్ డొనేషన్ మొదలుపెట్టిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. నేడు తమ్మాలపల్లికి చెందినటువంటి నజీర్ మరియు షహీనూర్ గారి కుమార్తె సోఫియా గారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ కేశాలను దానం చేశారు. ఆమె నేటితో 48వ కేశాల దాతగా నమోదయ్యారు. ఆమెకు హెల్పింగ్ మైండ్స్ నుంచి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ హెయిర్ డొనేషన్ ఏమనంటే చాలా మందికి తెలియకపోవచ్చు. ఈ క్యాన్సర్ వచ్చిన వాళ్ళలో కీమోథెరపీ చేసే స్టేజ్లో అంటే 4వ స్టేజ్లో ఏమవుతుందంటే హెయిర్ లాస్ అయిపోయి వారు గుండుగా తయారైపోవడము, మనోవేదనకు గురి అయ్యి చాలా మంది ఆత్మహత్యలకు కూడా పాల్పడుతుంటారు. వారికి మనోధైర్యాన్ని నింపాలని చెప్పే గొప్ప ఆశయంతో ఈ హెయిర్ డొనేషన్ మొదలుపెట్టినాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికైనా సరే క్యాన్సర్ బాధితులకి విగ్గులు కావాలంటే హెల్పింగ్ మైండ్స్ పూర్తిగా ఉచితంగా అందిస్తుంది.
ఇందుకు సహకరిస్తున్నటువంటి హెయిర్ డోనర్స్ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ హెయిర్ డోనర్స్ కి వచ్చే వారికి ఉచితంగా హెయిర్ కట్ చేసి తమ వంతు సేవలు అందిస్తున్నటువంటి విగ్లో బ్యూటీ పార్లర్ చల్లా విజయలక్ష్మి మేడం గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మరిన్ని సేవా కార్యక్రమాలు చేయడానికి హెల్పింగ్ మైండ్స్ కృషి చేస్తుందని తెలుపుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. జై భారత్. అందరికీ నమస్కారం అండి. యాక్చువల్ గా నేను ఈ హెల్పింగ్ మైండ్స్ అనేది ఎంసీటీవీ త్రూగా నాకు తెలిసింది. మేము ఒక చిరునవ్వుని తెప్పియాలి అన్న ఒక ఉద్దేశంతోనే సాదాగా మేము ఆలోచించామంతే. మా పాప హెయిర్ ఉంది, కాకపోతే కాస్ట్ ఫీలింగ్స్ ఇలాగా ఏమీ లేదు. యాక్చువల్ గా ముస్లిమ్స్ ఎవరు దీంట్లో పార్టిసిపేట్ చేయరు. యాజ్ ఎ ముస్లిం ఐ ఎంకరేజ్ ఆల్ ద ముస్లిమ్స్ టు బీ ఫార్వర్డ్ ఫర్ దిస్ వర్క్ అండ్ టు హెల్ప్ దిస్ హెల్పింగ్ మైండ్స్. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ హియర్. అండ్ ఇంకా ఏమంటే ఇక్కడ ఎవరు కట్ చేశారో హెయిర్, విజయ గారు చాలా పాజిటివ్ గా ఉన్నారు. ఎలా పాజిటివ్ గా వాళ్ళు ఎంతమందిని కట్ చేసిన తర్వాత మీ హెయిర్ ని కూడా కొంచెం బాగా థిక్నెస్ వస్తుంది. హెయిర్ అనేది ఒకసారి తీసుకున్న తర్వాత అదేం లాస్ అవ్వదు, గ్రోత్ అవుతూనే ఉంటుంది. కాకపోతే ఒక చిరునవ్వుని మనము తెప్పగలము. ఇదే మన కాన్సెప్ట్ అన్నట్టుగా మనం ఆలోచించాలి. ఏది మంచిది అన్నది మనం ఫార్వర్డ్ గా ఆలోచిస్తూ ఉంటేనే దేవుడి దయ వల్ల అంతా బాగుంటుంది. ఈ అబు గారు మాకు బాగా క్లోజ్ అయ్యారు. కాకపోతే అబు గారు బాగుండాలి, వీళ్ళ ఫౌండేషన్ బాగా వర్ధిల్లాలి అన్నదే ఒక కాన్సెప్ట్ అండి. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బీకేపల్లి పరిధిలో జరిగిన భూ ఆక్రమణలపై వెంటనే చర్యలు తీసుకోండి, లేని పక్షంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎమ్మెల్యే షాజహాన్ బాషా హెచ్చరిక. బీకేపల్లిలో జరిగిన భూ ఆక్రమణలపై క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఎమ్మెల్యే. నిమ్మనపల్లె మండలం దివిటివానిపల్లి నందు మహిళను హత్య చేసి ఆ హత్య చూసిన వ్యక్తిపై హత్యాయత్నం చేసిన భర్త. డీఎస్పీ ఆధ్వర్యంలో సంఘటన స్థలాన్ని పరిశీలించి క్లూస్ సేకరించిన క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ బృందాలు. ఇవి ఇప్పటివరకు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.